నాన్నగారి పేరు పెద్దయ్య. ఊరు ఊరు పూలవరం గ్రామం. సమోపాత సమస్త నిర్దేశత్వార శ్రీ పరమేశ్వరీత్యర్థం యజ్ఞోపవిధారం పరమాత్మా దేవతా పవిత్రం కొట్టండ్రా కొట్టండ్రా, ఎంత కొడతారో కొట్టండ్రా. ఎవడో తెలియకుండా ఎందుకురా కొడుతున్నారు? అయ్యా దొంగతనం చేసింది ఇదేనయ్యా. రే సన్నాసి, ఎవడెవడు ఎన్ని కొడుతున్నాడో లెక్కేస్తున్నావుగా. గీతలు గీసి పెట్టాను రోయ్. అనయ్య, ఆ పంప్ సెట్ దొంగతనం చేయలేదనుకుంటా. ఏ సాక్షి ఉంది కదా. అబ్బో, ఎవరాడు డిక్కీ మీద తన్నింది? మన రాజన్నే. డిక్కీ మీద తన్నినందుకు డిక్కీలోనే మంచి స్పాట్ పెడతాంగా. ఇదిగో అను, విచారణ పూర్తవకుండానే వీళ్ళంతా నన్ను కట్టేసి కొడుతున్నారు. సాక్ష్యం గాని నాకు అనుకూలంగా వచ్చిందో వీళ్ళందరి పని పడతాను. తర్వాత దీనికంటూ ప్రత్యేకంగా పంచాయతీ పెట్టకూడదు. ఎక్కడ తెచ్చాడు రా సాక్ష్యం చెప్పేవాడు? పంచాయతీలో మహేష్ దొంగతనం చేశాడని చెప్పావనుకో, వాడు నీకు పెద్దగా ఏమివ్వరు. వాడు బయటకు వచ్చిన తర్వాత నిన్ను నరికి పోగులు పెడతాడు, తెలుసుకో. దిక్కు చూడకుండా చెప్పరా, దొంగతనం చేసింది మహేషేగా. చంపుతా. అయ్యా, ఈ మహేష్ కాదండి, నేను చెప్పింది అంబాజీపేట మహేష్ గురించి. ఏమంటున్నావురా? ఎవర్రా అంబాజీపేట మహేష్? మీరు అటుకొచ్చి చూపించండి, చెప్తానా. ఎవడరా పంచాయతీ పెట్టింది? వాడు చేయలేనట్టుంది, కట్టు పండ్రా. ఏదో కడుపులో గెలుగుతున్నట్టుందిరా. విప్పేసి కట్లు విప్పేసి త్వరగా ఇప్పేసి 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 నాకు కొడక. పారిపోలేరా, ఆగండి. సచ్చారా రే. పాడిపోతున్నారా రే? ఇప్పుడే ట్రాక్ లో వచ్చాను రా. కొన్ని పట్టుకురా రే. వద్దు వద్దు మహేష్, వద్దు, చెప్పేది విను. వద్దు, పైన చేయబడిందంటే వ్యవహారం వేరేగా ఉంటది. భయంతో పారిపోయే పంది నీకెందుకు డైలాగులు?
సాక్ష్యం ఎలా మార్చానో చూసావుగా. అందరినీ ఎరగదీసావు, నీ డిక్కీలో తన్ను వదిలేసావు కదరా. ఆడినెందుకు వదులుతానరా? ఆడి రెండింటిని 4 చేయకుండా వదలను. రెండింటిని 4 ఎలా చేస్తావు? మహేష్, 2 4 చేయడం అంటే ఇదేనా? ఈ కాడు లుంగి కట్టుకునేటప్పుడల్లా నేనే గుర్తు రావాలరా. పోరా పో. తండ్రి వినాయక, నీ తమ్ముడు పోస్ట్ మ్యాన్ పొద్దున్నే బయలుదేరుతున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడు నాయనా. వస్తాడే నా రాజు, వస్తాడే ఒక రోజు, రావలసిన వేళకే వస్తాడే, తేవలసినదేదో తెస్తాడే, వస్తాడే. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఇదిగో నీ ప్రియుడు రాసి పంపించిన ఉత్తరం. ఏంటయ్యా నా దగ్గర ఇస్తున్నావు? ఎప్పటిలాగా నువ్వే చదివి పెట్టు. చదవాలా? చదువుతానుండు. ప్రియమైన విజయలక్ష్మికి నీ ప్రియుడు కనకారావు రాయనది. నువ్వు ఎలాగున్నావు? బాగున్నావా? ఏంటయ్యా చదవడం? నువ్వు చదువుతుంటే నాకు ఏ ఫీలింగ్ కలగడం లేదు. ఏయ్, నన్ను పట్టుకున్నంత మాట్లాడావా? ఎవరికే ఫీలింగ్ లేదు. ఇప్పుడు ఈ ఉత్తరంలో ఉన్నవన్నీ బట్టి బట్టి ఫీలింగ్ తో చెప్తాను. చెప్పలేదో నా పేరు పోస్ట్ మ్యాన్ బంగారమే కాదు. విను. ప్రియమైన విజయలక్ష్మి నీ ప్రియుడు రాయన అడుకోదేనే విజి, నువ్వు వస్తావని అమ్మవారి గుడి మెట్లు ఎక్కి దిగి నా 2 కళ్ళు వాచిపోయాయి. ఎదురు చూసి నా 2 కళ్ళు కాయలు కాచాయి. దిక్క సన్నాసి మీ నాన్న రాకూడదని అడుగున్నాడా చెప్పు. నిద్రపోతున్న సమయంలో బండరాయి తీసుకొని తల బద్దలు కొట్టేస్తాను. లేక మీ బావ ఏమన్నా వెళ్ళకూడదని అడుగున్నాడా చెప్పు. రోకలు తీసుకొని వాడిని నడ్డి ఎరగొట్టేస్తాను. లేక మీ వదిన ఏమన్నా అడ్డు చెప్పిందా చెప్పు. తినే అన్నంలో విషయం కలిపి పెట్టేస్తాను. ధైర్యంగా చెప్పు. మీ నాన్న అడ్డుకున్నాడా, మీ బావ అడ్డుకున్నాడా, మీ వదిన అడ్డుకున్నారా? అందరిని చెప్పేస్తాను. చెప్పవే చెప్పు. నాన్న, ఈ పోస్ట్ మ్యాన్ బంగారం ఊరు వదిలి పారిపోతారా? అన్ని విన్నానమ్మా, అన్ని వింటూనే ఉన్నా. రై, ఎక్కడ చేశారా? పని చేస్తూ నా కూతుర్ని లేపిపోవాలని చూస్తున్నావా? మీ అమ్మాయికి వచ్చిన ఉత్తరాన్ని చదివి వినిపించారు. అబద్ధం చెప్తున్నాడు. ఇంకా చూస్తున్నారేంట్రా? ఆగమంటుంటే ఏమయ్యా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయడానికి 55% వెళ్తున్నారు. గుళ్ళో ఉత్సవాలు జరిగేప్పుడు భక్తులు అన్న పేరుతో 40% మంది వెళ్తున్నారు. కానీ ఒకరిని కొట్టాలనుకున్నప్పుడు 100% మంది వస్తున్నారు. ఏం న్యాయమయ్యా ఇది? అదేనయ్యా మాకు చాలా ఇష్టం. ఇష్టమైతే ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి. నా కూతుర్ని లేపిపోవాలని చూస్తున్నావట్రా? నిన్ను సకాలేడు వచ్చాడు కాబట్టి నా తగ్గ అడిగి దొరికి నేను బతికిపోయాను. నాయన ఈ పాటికి అయిపోయి ఉంటాడు. ఏం కొట్టుడు కొడుతున్నారయ్యా? వడ్లను దంచి పారేస్తున్నారు బాబు. అబ్బాయి మహేష్, లేవరా. లే, పోమా. లేవమని చెప్పానా? మీ అయ్య అసలే నీ మీద కోపంగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి స్నానం చేయరా. విన్నమ్మా, కావాలంటే నువ్వు మీ ఆయనకి భయపడు. మేం భయపడం. మేం పెద్ద హంతకులం తెలుసా? ఏమే ఏంటి? వీడికి ఇంకా తెల్లనేది ఏంటి? ఎప్పుడు చూసిన ఊరు తిరగటం, సారా తాగటం, ప్యాకెట్ ఆడటం. వీడు బాగుపడతాడు నమ్మకం నాకు లేదు. గాడిద గాడిద. ఏంటి బాబాయ్ ఎతుకుతున్నావు? నిన్న కాల్సిన చుట్టూ ఇక్కడ ఎక్కడ ఎట్టినాను అదే ఎదుగుతాను. ఎప్పుడో మర్చిపోయి నిప్పుతో సహా పెట్టేస్తావు. ఈ గుడిసి మొత్తం తగలడిపోయి మనం పడుకోవడానికి చోటు లేకుండా పక్కన అడవికి వెళితే ఏనుగు మనల్ని చూసి మళ్ళంటోడు ఎవడో ఇక్కడికి వచ్చాడు ఆడిని తొక్కుదామని చెప్పి రేయ్, ఎక్కడికైనా వెళ్ళి లారీ ట్రాక్టర్ తోలొచ్చు కదరా. వాటిలోనే గులాబీలో పట్టలేదు, అక్కడికి వెళ్ళి కాపలకాయచ్చు కదా. రాత్రిపూట శామంతి పూలన్నీ అడిగి పొందులు మేసేస్తున్నాయి. అలా మంచి మీద పడుకున్నట్టు తరవచ్చు కదా. అడవు పందుల్ని నేను తరవాలా? నాకు వేరే పని లేదా? పంది పంది అబ్బా, ఏంటండి అడిగి పందిని గోల? ఇంటి పంది తరవకపోతే ఇంకే పంది తరుగుతుందని. ఇంకా ఈ మనిషి కోపం తగ్గినట్లేదే. అన్నా, ఆవు నాన్న ఎవరన్నా? ఆవు, మేక నాన్న? మేక, గుర్రం నాన్న? గుర్రం, మరి పంది నాన్న ఎవరు? పంది. ఏయ్, ఏమంటున్నావురా? ఎందుకు బాబాయ్ నన్ను కొట్టావు? మరి నేను పంది అంటున్నావు కదరా. నిన్నెవరు పంది అన్నారు? పంది నాన్నెవరంటే పంది అని చెప్పాను. ఆడ నేను పంది అని తిడుతున్నాను కదా. అది నాకు తెలియదు. అంటాను, ఎంత కొవ్వురా నీకు? బాబాయ్ నొట్టుకుని అంత మాట అంటావా నిన్ను? నిన్ను? మీ నాయన ఎంత తిట్టినా కూడా చేతి నిండా పూపిచ్చి నిన్ను పెద్ద వ్యాపారస్తుడు చేయాలనుకున్నాడే, అదేరా రక్త సంబంధం అంటే. ఏంట్రా అడుగుతున్నావు? మన సుబ్బిగాడు అవ్వకి ఎముడు టికెట్ కన్ఫర్మ్ చేశాలే. ఈ పువ్వులన్నీ సంతలు వేస్తే మనకి ఎంత వస్తుంది? ఆడమ్మితే 600 వస్తుంది. మనకేం వస్తుంది? మనకి తింటానికి కొండలేడా చద్ది కూడా దొరుకుతుంది. అదే ఈ చావింట్లో అందరికి అమ్మేస్తే ఏముంది, 1000 రూపాయలు రావచ్చు. అందులో 600 మా బాబుకి ఇచ్చేసి 400 మనం నొక్కేస్తే అరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? నన్ను బాగుపడవు, నువ్వు బాగుపడవు, వదిలు. బాబాయ్ తెలిస్తే అయిపోతారు. రై
రేయ్ నువ్వు చేసే పని మీ నాయనకి తెలిసిందంటే పాత చెప్పుతో కొట్టి చెప్పులు మళ్ళీ నీ మెల్లో వేసి నా డొక్క నుంచి డోలు వాయిస్తాడు రోయ్. ఏం జరుగుతుందో జరగని. బామ్మా, చివరి బావ నీకే చేస్తానే. వదిలేసి వెళ్ళిపోయావా బామ్మా? తాత, నిన్ను ఇంకెవరు చూసుకుంటారు? ఇంత తొందరగా వెళ్ళిపోయావేందే? బామ్మా, అన్యాయం జరిగిందే. అన్ను. అయ్యయ్యా. ఒరేయ్ అన్ను, చూడురా. మన మ్యాట్ మొదలైంది అన్ను. దాని సంగతి తర్వాత చూసుకోవచ్చు నన్ను. ముందు నువ్వు రా అన్నా, రా, రా. బామ్మా. రేయ్ అయ్యగారు ఈ దండలను చూస్తుంటే మనం కట్టినట్టు నువ్వు అవునయ్యా, ఈ మాలని తీసుకెళ్లి మహేష్ని కదా ఇమ్మన్నారు. అయ్యగారు కాస్త వెనకాల చూడండి.